వసుదా. చీరలు కొనడానికి ధర్మపురం వెళ్తున్నాం కదా, నువ్వు కూడా బయలుదేరు. నేనెందుకులే వసుదా, మీరు వెళ్ళండి. అదేంటి వదిన అలా అంటావు? ఇది సహస్ర పెళ్లి మాత్రమేనా? నీ కొడుకు పెళ్లి కూడా. అందరితో పాటు బట్టలు తీసుకునే బాధ్యత నీకు లేదా? నాకు బాధ్యతున్నా నేను రావటం కొంతమందికి ఇష్టం లేదు. ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా ఇది నీ కొడుకు పెళ్లి. నీ కొడుకు పెళ్లిలో సంగతులన్నీ నీ చేతుల మీదుగానే జరగాలి. బయలుదేరు. ఈ బట్టల విషయంలో నన్ను కలుగు చేసుకోవద్దని అనుకున్నారు కదా వసుదా. చూసావా వసుదా, వద్దని వదిలేసి వెళ్లిపోతే ఓ పని అయిపోయుండేది. ఇప్పుడు రమ్మని అడిగినందుకు ఎంత రాద్ధాంతం చేస్తుందో చూడు. అందరి మనసునే నొప్పించకూడదని నేను రానంటున్నాను, అంతేకాని రాద్ధాంతం చేయటానికి కాదు. ఇప్పుడు మేమే రమ్మంటున్నాం కదా, రావడానికి నీకేంటి నొప్పి? అడగకపోతే అడగలేదు, అర్థం చేసుకోలేదు అంటారు. అడిగితే ఇలా అనవసరమైన అహంకారం అంతా చూపిస్తారు. అక్క, నువ్వు కాసేపు ఆగుతావా? వదినా, అన్నీ పట్టించుకుంటూ పోతే ఏదీ చేయలేము. పెద్దదానివి, ఈ విషయం నీకు తెలీదా చెప్పు? ఈ పెళ్లి గొప్పగా జరగాలని, ఎవరి మధ్య మనస్పర్ధలు రాకూడదని నువ్వెంతగా కోరుకుంటావో నాకు తెలుసు. పెళ్లిలో సమస్యలు లేకుండా సంతోషంగా జరగాలంటే నువ్వు కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలి వదినా. నా మాట విని బయలుదేరు వదినా. ఇదిగో, నువ్వింకేం మాట్లాడుకో, బయలుదేరాలంతే. సరే వసుదా, రావదినా. అంకుల్ అంకుల్ రా. మాయగారు, ఈ రోజు మా ఇంటి మర్యాదలన్నీ చూపించాలి. నేను బాత్రూంలో స్నానం చేస్తానులేండి. ఇలా బయట స్నానం చేయడం నాకు అలవాట్లేదు. మీకు నలుగు పెట్టి స్నానం చేయించాలి బాబు. అవన్నీ ఆ చిన్న బాత్రూంలో ఎలా అవుతాయి చెప్పు? ఏంటి, నాకు నలుగు పెట్టి మీరు స్నానం చేయించాలా? అంకుల్ అంకుల్, ఇవాళేం పండగేం కాదు కదా అంకుల్. మీరు నా కూతురు నా ఇంటికి వచ్చిన రోజు పండగ కాక ఇంకేమవుతుంది బాబు? కూతురు పెళ్ళయ్యాక మొదటిసారి ఇంటికి కూతురు అల్లుడు వచ్చినప్పుడు ఇదంతా మా కానవాయితీ బాబు. మీరు ఇంకేం మాట్లాడకండి. వచ్చి కూర్చో. మీ మామయ్య కోరిక ఎందుకు కాదనాలి? కూర్చో. అయ్యో, నలుగు తీసుకురాలేదే. అమ్మా కనకం, నలుగు తీసుకురా అమ్మా. బాబు, ఆ చొక్కా తీసే. ఏంటి, షర్ట్ తీసేయాలా? ఇదంతా నా వల్ల కాదండి. అంత సిగ్గుపడితే ఎలా బాబు? మగాడంటే ఎలా ఉండాలి? 100 మందిలో అయినా సరే రొమ్ము విరుచుకొని నిలబడాలి. నాకందరి ముందు బట్టలు లేకుండా నిలబడే అలవాటు లేదండి. నేను బాత్రూంలో స్నానం చేస్తానులేండి. అల్లుడు గారు ఆగండి, అలా అనకూడదు అల్లుడు గారు. ఆచారం ప్రకారం ఖచ్చితంగా నలుగు పెట్టి స్నానం చేయాల్సిందే. అది కాదు అంకుల్, నేను చెప్పేది వినండి. బాబు, ఆచారాలు వ్యవహారాలు కొన్ని ఉంటాయి కదా, వాటిని ఇలా పక్కకు తోసేయకూడదు. పెద్దలు ఎందుకు చెప్తున్నారో ఆలోచించాలి. పెద్దలు చెప్పింది ఆచరించాలి. అల్లుడు గారు అలా చెప్తే వినరు గాని నేనే తీసేస్తాను. నేనే తీస్తానండి. తీస్తా. ఈ రోజు నీకు నలుగు పెట్టి స్నానం చేయించకుండా వదిలేదే లేదు.
కొత్తగా పెళ్ళైన జంటంటే అయస్కాంతం ఐరన్ ముక్కలా ఎంతసేపు అతుక్కుపోయి ఉంటారు. వీళ్ళేంటి ఈస్ట్ వెస్ట్లా కనిపిస్తున్నారు. అసలే కనకానికి మొహమాటం. ఆ మొహమాటంతో బావగారిని దగ్గరికి రానిస్తుందో లేదో. వాళ్ళిద్దరినీ కలిపేసే బాధ్యత మనమే తీసుకుందాం.